మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సిబిల్ స్కోర్ అంటే ఏంటి, అండ్ ఈ సిబిల్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఈ సిబిల్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మనలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ డౌట్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఒక రకమైన అపోహ కూడా ఉంటుంది, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోతుందేమో అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఈ సిబిల్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫస్ట్ అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటి అంటే సిబిల్ స్కోర్ అంటే ఏంటి. జనరల్ గా సిబిల్ స్కోర్ అంటారండి, దాన్ని క్రెడిట్ స్కోర్ అంటారు. అండ్ క్రెడిట్ స్కోర్ ని మరి సిబిల్ స్కోర్ ఎందుకు అంటారు అంటే జనరల్ గా అది అందరూ వాడుక భాషలో అది అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు జేసీబీ అనేది ఒక బ్రాండ్, కానీ జేసీబీని పొక్లేనర్ని జేసీబీ అనే కదా అంటున్నారు. అలా అనమాట, ఒక కొన్ని అలా స్టాండర్డ్స్ ఫిక్స్ అయిపోతాయి అనమాట. అయితే సిబిల్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ అండి. వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, ఇగోండి దీనికి ఇంత స్కోర్ ఉంది అండ్ మీరు ఇంత లోన్ ఇవ్వచ్చు, లేదంటే లోన్ ఇవ్వకూడదు, ఒకవేళ లోన్ ఇస్తే ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు అని చెప్పి మనకి సమాజంలో మన వర్త్ ఎంత అనేది చెప్పేదే ఈ క్రెడిట్ ఏజెన్సీ అనమాట. ఓకే, అండ్ సింపుల్గా దాన్ని ఏమనాలి, క్రెడిట్ స్కోర్ అనాలి, సిబిల్ స్కోర్ అనకూడదు. సిబిల్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ మాత్రమే. అసలు ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారంటే ప్రతి దానికి కూడా మనం చూసే దాంట్లో అమెజాన్లో రేటింగ్ ఇస్తారు. అంటే ఆ ప్రోడక్ట్ వర్తా కాదా, కొనొచ్చా కొనకూడదా అనేది, యూజబిలిటీ ఎంతవరకు దానివల్ల యూజ్ ఉంది అని చెప్పేసి మనకి అమెజాన్లో ప్రోడక్ట్కి రివ్యూ ఉంటుంది. సేఫ్టీకి ఒక రేటింగ్ ఉంటుంది, కార్ ఎన్క్యాప్ డిసైడ్ చేస్తుంది, అవునా కదా. అమెజాన్లో కస్టమర్ డిసైడ్ చేస్తారు, ఎన్క్యాప్ వచ్చేసి మనకి ఎంత సేఫ్టీ ఉంది ఆ కార్లో అని చెప్పి స్టార్ రేటింగ్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇలానే ఒక మరి మనిషికి కూడా ఒక స్కోర్ ఉండాలి కదా, తనకంటూ ఒక ర్యాంకింగ్ ఉండాలి కదా అని చెప్పేసి మనకి ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మనకున్న సొసైటీలో ఉండే వాల్యూ కావచ్చు, మనకుండే ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణన తీసుకొని వాళ్ళు మనకు ఒక రేటింగ్ అయితే ఇస్తారు. ఆ రేటింగ్నే మనం క్రెడిట్ స్కోర్ అంటాం. మరి ఈ క్రెడిట్ స్కోర్ని ఎవరు డిసైడ్ చేసి ఎవరు ఇస్తారు అంటే సిబిల్ అని, క్రిసిల్ అని, అండ్ ఈక్విఫాక్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ రేటింగ్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్స్ ఎక్కువగా చూసేది ఏంటి అంటే సిబిల్ స్కోర్ అనమాట. సిబిల్ అనే ఒక రేటింగ్ ఏజెన్సీ మనకు స్కోర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని బ్యాంక్ అనేది లోన్స్ శాంక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, సిబిల్ స్కోర్ కాదు, అది క్రెడిట్ స్కోర్. అండ్ ఈ క్రెడిట్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ హెల్త్ గురించి క్లియర్ గా సమాజంలో ఎవరి దగ్గర అయితే మీరు లోన్స్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ర్యాంక్ కార్డ్ అనమాట. అండ్ మీరు లోన్స్ అప్లై చేయాలి అనుకుంటే మాత్రం క్రెడిట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్రెడిట్ స్కోర్ గురించి క్లియర్ గా తెలుసుకోండి. నెంబర్ 2, అసలు ఈ క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. వెరీ సింపుల్, మనకి పేటిఎంలో కానీ అమెజాన్లో కానీ లేదా సిబిల్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో కానీ మీరు ఎందులో అయినా సరే మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి. అండ్ మీకు క్రెడ్లో కూడా దొరుకుతుంది. ఓకే, అండ్ క్రెడిట్ కార్డ్ ఉండే వాళ్ళు అయితే క్రెడ్ ఆల్మోస్ట్ యూస్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ లేకపోతే పేటిఎంలో కానీ అమెజాన్లో కానీ చెక్ చేసుకోండి. సరే, చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత మనకి రేటింగ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేను మీకు మీటర్ చూపిస్తున్నాను. ఎలా ఉండాలి మనకి రేటింగ్. మినిమంలో మినిమం మనకు ఒక 750 కానీ ఉంటే ప్రతి లోన్ మనం ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ బాగోకపోతే మాత్రం మనకు లోన్స్ అనేవి శాంక్షన్ అవ్వడం చాలా చాలా కష్టమైపోతుంది. ఒకవేళ శాంక్షన్ అయినా సరే ఎక్కువ ఇంట్రెస్ట్కి మనకి లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. అంటే వెరీ సింపుల్, ఈ వ్యక్తికి ఎంత స్టాండర్డ్ ఉంది, ఈ వ్యక్తి ఎంత ఫ్రీక్వెంట్గా లోన్స్ తీసుకున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా తను లోన్స్ని అప్ టు డేట్ కడుతున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ రికార్డ్ అంతా కూడా మనకి ఈ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ ఈ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు అంటే 750, 800 ఉందనుకోండి, బెస్ట్ స్కోర్, మీరు ఎక్కడికి వెళ్ళా లోన్ అయితే వస్తుంది. అండ్ అక్కడ మీకు లోన్ ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వాలన్నా ఇంట్రెస్ట్ తక్కువకి ఇవ్వాలన్నా సరే క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఎంత హెల్దీగా ఉంటే మీకు అంత ఈజీగా లోన్స్ వస్తాయి, అంత ఎక్కువ లోన్స్ వస్తాయి, మీకే చాలా చాలా మంచిది. మరి దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలా, మాకు అసలు క్రెడిట్ స్కోరే లేదు, -1, 0 అని చూపిస్తూ ఉంటుంది. అంటే అసలు ఎటువంటి క్రెడిట్ వాడకపోతే అలా మీకు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో 1 by 1 మాట్లాడుకుందాం. నెంబర్ 1, మీరు ఒకవేళ క్రెడిట్ స్కోర్ అనేది అసలు కంప్లీట్గా 0 కానీ ఉన్నట్లయితే, అంటే -1 ఉంటుందన్నమాట, ఒక డిఫాల్ట్ కానీ ఉంటే మీరు క్రెడిట్ స్కోర్ని పెంచుకోవాలి అంటే ఎక్కడో దగ్గర మీరు లోన్ తీసుకోవాలి. మ్యాక్సిమం మీకు ఒకవేళ లోన్ ఇవ్వలేదే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, ఒక బజాజ్ ఫైనాన్స్కో ఎక్కడికో వెళ్ళి ఒక మొబైల్ కానీ లేదా ఒక ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారు కదా, తీసుకోవాలనుకునేటప్పుడు వెళ్ళి నో కాస్ట్ ఈఎంఐ కార్డ్స్ మనకి దొరుకుతాయి. ఓకే, సో ఫస్ట్ దానికి అప్లై చేయండి, మ్యాక్సిమం మీకు ఇచ్చేస్తారు. ఓకే, అలా ఇచ్చేసిన తర్వాత దాన్ని టైం టు టైం ఎటువంటి చెక్ బౌన్సెస్ లేకుండా మీరు దాన్ని
పే చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను అలాగే క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, మీకు ఒకవేళ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా పెరగాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ని అప్లై చేయండి. మరి క్రెడిట్ స్కోర్ అనేది డిఫాల్ట్లో ఉండేటప్పుడు మన క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వరు. మరి అప్పుడు ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్, మీరు బ్యాంక్లోకి వెళ్ళి జస్ట్ మీ దగ్గర 50,000 రూపీస్ ఉంటే 50,000 రూపీస్ డిపాజిట్ చేయండి. అండ్ మీకు ఒక 90%, 80%, 70% ఇస్తారు. అంటే ఒక 40,000 రూపీస్ ఇస్తారు. మీరు ఏ పేమెంట్ చేసినా సరే క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి దాన్ని టైమ్లీ కట్టండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే తీసుకొని వెంటనే కట్టేస్తూ ఉంటారు, అంటే క్రెడిట్ స్కోర్ ఫాస్ట్గా పెరిగిపోద్దామని. లేదు, అలా కాదు, మీకు బిల్ రావాలి. ఓకే, సో బిల్ వచ్చిన తర్వాత మీరు ఆ బిల్ని టైమ్లీ పే చేస్తూ ఉండండి. మీకు 6 మంత్స్లో క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా మీకు గ్రో అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ని ఎక్కువగా యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీకు ఇవ్వకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ త్రూ మీరు క్రెడిట్ కార్డ్ని అయితే పొందొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, క్రెడిట్ యూటిలైజేషన్ అనేది లిమిట్లో ఉంచడానికి ట్రై చేయండి. అంటే క్రెడిట్ యూటిలైజేషన్ మీరు 35, 40, 50 మించి మీరైతే క్రెడిట్ యూటిలైజేషన్కి అయితే వెళ్ళకండి. క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ వచ్చింది, 40,000 రూపీస్ లిమిట్ వచ్చింది, నేను 20,000 మించి ఆ క్రెడిట్ కార్డ్ మీద స్పెండ్ చేయకూడదు. లేదు, ఎక్కువగా నేను 35,000 ఇలా వాడేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నా క్రెడిట్ యూటిలైజేషన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల నా క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ యూటిలైజేషన్ 50% పెట్టుకోండి. లేదు, ఇంకో కార్డు తీసుకోండి, దాంట్లో 20% వాడండి, దాంట్లో 50% వాడండి, నో ప్రాబ్లం. అలా మీరు క్రెడిట్ కార్డ్స్ని పర్ఫెక్ట్గా మీరు యూటిలైజ్ చేయండి. క్రెడిట్ యూటిలైజేషన్ అంటారు దీన్ని. నెక్స్ట్, మీకు ఎటువంటి పే లెటర్ అకౌంట్స్ ఉన్నా సరే వీలైనంత వరకు కూడా వాటిని క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్, అమెజాన్ పే లెటర్ అని రకరకాల యాప్స్ అన్ని కూడా పే లెటర్ ఆప్షన్స్ ఇస్తే వీటిని ఏం చేస్తారు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకండి, క్లోజ్ చేసేసేయండి. వీటి వల్ల పెద్ద యూజ్ ఉండదు. కాకపోతే ఎవ్రీ టైం పేమెంట్ మనం తీసుకుంటున్నట్టు, క్రెడిట్ తీసుకుంటున్నట్టు మళ్ళీ మనం వాటిని తిరిగి రీపే చేస్తున్నట్టు అక్కడ మనకి క్రెడిట్ స్కోర్లు అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనంత వరకు క్లోజ్ చేయండి. ఉండడం వల్ల మరీ ఇంపాక్ట్ ఉండదు, కాకపోతే ఎందుకు వచ్చిన బాధ. పే లెటర్స్ అయితే మాత్రం యూజ్ చేయకండి. నెక్స్ట్, నెవర్ క్లోజ్ ఎన్ని ఓల్డ్ అకౌంట్స్. ఓల్డ్ అకౌంట్స్ని ఎప్పుడు కూడా మీరు క్లోజ్ చేయకండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన యొక్క క్రెడిట్ హిస్టరీ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ ఒక SBI అకౌంట్ ఓపెన్ చేసాం అండ్ ఇప్పుడు SBI యూజ్ చేయట్లేదు, ఇండస్ ఇండియా యూజ్ చేస్తున్నానని చెప్పేసి, ప్రైవేట్ బ్యాంక్ సర్వీస్ చాలా బాగుంది, SBI సర్వీస్ బాగాలేదని చెప్పి మనం ఏం చేస్తాం, జనరల్గా ఆ 5 years బ్యాక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేస్తాం. అప్పుడు మన క్రెడిట్ హిస్టరీ ఏమవుతుంది అని అంటే 1 yearకి వచ్చేస్తుంది. 5 years నుంచి, అంటే 5 years నుంచి యూజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి ఈ ఇయర్ అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవడం వల్ల 5 years క్రెడిట్ హిస్టరీ మొత్తం పోయినట్టే. ఇప్పుడు 1 year నుంచి కౌంట్ అవుతుంది. కాబట్టి ఓల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్లెస్ నాకు అసలు అవసరం లేదు, దానికి ఛార్జెస్ పే చేసుకోవాల్సి వస్తుంది అంటే అది క్రెడిట్ కార్డ్ కావచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, క్లోజ్ చేసుకోండి తప్ప, లేకపోతే అసలు క్లోజ్ చేయమాకండి. ఓకే, ఎంతో కొంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, చాలా మంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, చాలా ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళే కాల్ చేసి సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఉంది, ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఉంది, ఇలా రకరకాలుగా వాళ్ళు కాల్ చేసేసరికి సరే దేనికో దానికి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక లోన్ తీసుకునేటప్పుడు ఒక లోన్కి ఇంకొక లోన్కి మినిమంలో 3 months నుంచి 6 months మెయింటైన్ చేయండి. ఓకే, అది చాలా చాలా మంచిది. అండ్ కొంతమంది ఏంటి అంటే జనరల్గా ఈరోజు SBIకి వెళ్తారు, హోమ్ లోన్ పెడతారు, ఇంట్రెస్ట్ చెక్ చేసుకుంటారు. వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి SBI వల్ల ఒక 1 month తీసుకున్నారు, వాళ్ళు ఏమన్నా అన్నారు, నెక్స్ట్ HDFCకి వెళ్తాం, తర్వాత IDFCకి వెళ్తాం, ఇలా డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళి మనం ఎంక్వైరీస్ చేస్తే దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు లోన్స్ ఇవ్వకపోగా తిరిగి మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఎందుకంటే మనం క్రెడిట్ ఎంక్వైరీ చేసాం కాబట్టి అది మన క్రెడిట్ ఎంక్వైరీలో క్లియర్గా మనకి హిస్టరీలో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు PDF చెక్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. మీరు నార్మల్గా బజాజ్ ఫైనాన్స్గా ఫోన్ చేసి జస్ట్ నాకు 10,000 రూపీస్ లోన్ ఇవ్వండి అని అడిగినా కూడా ఎంత లోన్ అడిగారు అనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఎలా అన్నా మరి కంపేర్ చేసుకోవద్దా అంటే ఎస్, కంపేర్ చేసుకోవచ్చు. కాకపోతే విత్ ఇన్ 1 monthలోనే మీరు ఆల్మోస్ట్ ఎన్ని బ్యాంక్స్కి అప్లై చేస్తారో అన్ని బ్యాంక్స్కి అప్లై చేసేసేయండి. లైక్ HDFC, IDFC, IndusInd, ఇలా దేంట్లో అప్లై చేస్తారో మీ హోమ్ లోన్ దాంట్లో అప్లై చేసేసేయండి. 1 month లోపే మీరు మొత్తం ఎంక్వైరీస్ చేసుకొని ఎవరు తక్కువ లోన్ ఆఫర్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ లోన్ టెన్యూర్ ఇస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపేర్ చేసుకొని ఒక బెస్ట్ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఇబ్బంది లేదు, మీ క్రెడిట్ స్కోర్ అనేది 1 monthలో ఏం ఇంపాక్ట్ అవ్వదు, ఆ తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. అలాగా మనకు లోన్ శాంక్షన్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా ఎప్పుడైనా సరే పెద్ద లోన్స్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా 1 month ఫ్రేమ్లోనే మొత్తం ఎంక్వైరీస్ అన్నీ అయిపోవాలి. నెక్స్ట్, చాలా మంది ఈ సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. మాక్సిమం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. బట్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళు
మినిమం అకౌంట్ సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఛార్జెస్ కట్ అవ్వటం వల్ల మనకి అది కూడా క్రెడిట్ స్కోర్లో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా సేవింగ్స్ అకౌంట్ మీరు ఓపెన్ చేశారు అంటే ప్రైవేట్ బ్యాంక్లో కానీ లేదా నార్మల్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కానీ ఓపెన్ చేసేటప్పుడు మినిమంలో మినిమం వాళ్ళు ఎంత అయితే మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ అయితే మాత్రం ఎవ్రీ మంత్ దాంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీరు ఎవ్వరికీ కూడా గ్యారంటీ కింద సిగ్నేచర్స్ చేయొద్దు. కో అప్లికెంట్ కూడా మీరు సిగ్నేచర్ చేయొద్దు. మీరు కేవలంగా మీ వైఫ్కి లేదా మీ హస్బెండ్కి మీరిద్దరు మాత్రమే కో అప్లికెంట్గా ఉండండి. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి తప్ప నా ఫ్రెండే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా అని చెప్పి మీరు పొరపాటున కానీ ఇలా గ్యారంటీస్ కానీ పెట్టినట్లయితే అది మీ సిబిల్ రిపోర్ట్ మీద చాలా చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే క్రెడిట్ స్కోర్ మనం మాటమాటికి చెక్ చేసుకోవడం వల్ల ఏమైనా పడిపోయే అవకాశం ఉందా? లేదా, అలా ఏం పడదండి. క్రెడిట్ స్కోరు మీ ఓన్ హెల్త్ని మీరు చెక్ చేసుకుంటున్నారు. ఎలా ఉంది నా ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అంతకు మించి చెక్ చేయకూడదు. ఎవ్రీ మంత్ ఒకసారి ఏదో ఒక యాప్లో మీరు రిజిస్టర్ చేసి ఆ యాప్లో ఎవ్రీ మంత్ మీకు అది అప్డేట్ ఇస్తుంది, యూ కెన్ రిఫ్రెష్ యువర్ క్రెడిట్ స్కోర్ అని చెప్పి. అలా మంత్కి ఒకసారి మీరు చేసుకోవటం వల్ల మీకు మంచిదే. కానీ ఎవ్రీ టైం అలా చెక్ చేసుకోవద్దు. అలా చెక్ చేసుకోవడం కూడా ఏం తప్పు కాదు, మంచిదే. కాకపోతే ఎవ్రీ మంత్ ఒక్కసారి మాత్రమే మన క్రెడిట్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి చెక్ చేసుకోకండి. మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోదు. మీరు మాటి మాటికి లోన్స్ అప్లై చేయడం వల్ల మాత్రమే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ వేస్తారు, క్రెడిట్ స్కోర్ మీద ఎంక్వైరీ చేస్తారు. ఇతను క్రెడిట్ స్కోర్ మాకు కావాలి అని చెప్పి. ఏంటి, ఒక వ్యక్తి ఇన్నిసార్లు లోన్స్ తీసుకుంటున్నాడని చెప్పి కొంచెం క్రెడిట్ స్కోర్ అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. క్రెడిట్ స్కోర్ కాపాడుకోవడం అంటే మీ హెల్త్ లాగా మీ ఫైనాన్షియల్ హెల్త్ కూడా కాపాడుకుంటున్నట్లే. అండ్ ఎవ్రీ టైం మీరు ఎవ్రీ మంత్ కూడా చెక్ చేసుకోండి క్రెడిట్ స్కోర్. ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే మీరు తీసుకోలేదు లోన్ కానీ అక్కడ మీకు లోన్ చూపిస్తుంది, అప్పుడు మీరు సిబిల్కి కానీ ఈక్విఫాక్స్కి కానీ ఎవరికైనా సరే మీరు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ మెయిల్స్ ఉంటాయి, ఆ మెయిల్కి ఇగోండి ఇది ఇక్కడ తప్పు ఉందని చెప్పి మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో అప్పుడు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి ఎస్ దీనైతే లోన్ తీసుకోలేదని చెప్పి అప్పుడు దాన్ని మీ యొక్క అకౌంట్లో నుంచి తీసేస్తారనమాట. ఓకే, సో ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.